అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక సుత్తపూస పార్టీ సుత్తపూస మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఏంటి ఆ సుత్తపూస మాటలు అంటే, నిన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ కండక్ట్ చేసింది. అందులో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు, మన సీఎం గారు పార్టిసిపేషన్తో అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, 2047 యొక్క విజన్ ఏమిటి అని మొత్తం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. టీడీపీ నుంచి లేకపోతే కూటమి నుంచి ప్రస్తుత గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేసినట్టుగానే వైసీపీ నుంచి కూడా ఎవరో ఒకరిని పిలుచుంటారు కదా. మనం సాధారణంగా ఏమనుకుంటాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటారు అని అనుకోవాలి. కానీ మరి ఆయన బెంగళూరు ప్యాలెస్ చాలా బిజీ కదా. నెక్స్ట్ టూర్ ఏం చేసుకోవాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ ప్రెస్ మీట్లు పెట్టాలి, వీటి మీద కొంచెం మరి బిజీగా ఉంటారు కదా. అందుకని గత 5 సంవత్సరాలుగా సీఎంగా సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణ గారు అప్పటి ఆర్థిక మంత్రిని వేసుకుని ఈ కాన్క్లేవ్కి వచ్చారు. మరి అక్కడ సంకేతం ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, పార్టీ యొక్క ఫ్యూచర్ ఏంటో అది పక్కన. అందులోని యాంకర్ మన క్యాపిటల్ గురించి అడిగింది. ఏమంటే మీరు 3 రాజధానులు క్యాప్టెన్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమరావతి క్యాప్టెన్ చేసి డెవలప్ చేస్తామన్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే కర్మకాలి, ప్రజల కర్మకాలి, పార్టీల కర్మకాలి, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అమరావతినా క్యాపిటలేనా? లేకపోతే మళ్ళీ మీ పాత విధానం 3 రాజధానుల విధానం అంటే లేదండి, అది ఇంకా 3 రాజధానుల విధానం కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం ఏదో చేసేస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేసేస్తాడో చూస్తామండి, మేము కూడా అమరావతిని కంటిన్యూ చేస్తామండి అని అంటే, మరి అప్పుడు మీరు 3 క్యాపిటల్స్ అని ఎత్తుకున్నారంటే, మేము 3 క్యాపిటల్స్ అన్నాము కానీ మా అక్కడి నుంచి తీసుకోవట్లేదు కదండి. అమరావతి కూడా అప్పుడు ఒక పార్టు అని అంటూ ఒక మాట అన్నాడు. 2019లోనే మాకు డీసెంట్రలైజేషన్ అనే థాట్ రాలేదు, వచ్చుంటే అప్పుడే చెప్పేద్దాం మేము. కానీ పప్పులో కాలేసి అమరావతిలోనే తాడేపల్లిగూడెంలోనే మేము కట్టేసుకున్నాము, తాడేపల్లి ప్యాలెస్. ఇక్కడి నుంచే పరిపాలన జరుగుద్ది, అమరావతి క్యాపిటల్ మారటం ఏమీ లేదు అని చెప్పి అధికారంలోకి వచ్చామండి. కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లాన్ చూసి పిల్లర్స్కే, అక్కడ వేసే పిల్లర్స్కే లక్షల కోట్లు అయిపోతుందని భయంతో మేము మా ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాన్ని చూసి మేము దాన్ని డీసెంట్రలైజేషన్ ప్లాన్ చేసుకున్నామండి అని అన్నా. నాకు తెలిసి ఈ ప్రతిపాదన 2017లో పెట్టారు, అమరావతి అనే పరిపాలన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోవాలి అని అన్నారు, మనందరికీ తెలుసు. దానికి కవరింగ్ ఏమంటాడు, ప్రైవేట్ భూములు తీసుకోవద్దు, గవర్నమెంట్ భూములే తీసుకోండి, గవర్నమెంట్ భూములు తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడండి. మరి అప్పుడు 33,000 ఎకరాలు సేకరిస్తున్నప్పుడు మేము ఎలా అన్నాం, మా స్టాండ్ ఇది, మీరు ఎలా చేయడం వేయటానికి ధర్నాలు రాస్తారోకాలు ఎందుకు చేయలేదు, సమాధానం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం ద్వారానే 3 రాజధానులు అనే కాన్సెప్టు పుల్లి కాలంలో కలిసిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ అంటే పవర్ని డీసెంట్రలైజేషన్ చేయరు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పెట్టి, అక్కడ లెజిస్లేటివ్ పెట్టి, అక్కడ జ్యుడిషియరీ పెట్టి అలా చేయరు. వచ్చే సంస్థల్ని, వచ్చే ఇన్స్టిట్యూషన్స్ని డీసెంట్రలైజ్ చేస్తారు. ఈ నిర్మాణం మొదలైనప్పుడు కాడి నుంచి, లేదా వీళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, లక్షల కోట్లు ఖర్చు అయిపోతాయని అంటున్నారు. కానీ నిన్నే చంద్రబాబు నాయుడు గారు అదే కాన్క్లేవ్లోని ఏమన్నారు, 2027 నాటికి 50,000 కోట్లతోని మేము అమరావతి కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని పిలిచి మేము మళ్ళీ ఇనాగ్రేషన్స్, కంప్లీషన్స్ అన్నీ చేస్తాము, మళ్ళీ కంప్లీషన్ చూపిస్తాము అని ఛాలెంజ్ చేశారు.
మరి ఇక్కడ లక్షల కోట్లు అన్న మాట ఎందుకు రాలేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట ఏమిటి? లక్షల కోట్లు అనేది మాట అనుకున్నప్పటికీ ఇది ఎలా ప్రాసెస్లో ఎంత ఉంటుంది. మనం ఇక్కడ పెట్టాలనుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే స్మార్ట్ సిటీ అని కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిటీ అని కానీ, ఇలా సిటీలు పెట్టుకుంటూ పోతే డబ్బులు అవుతాయి. అది డ్యూ ప్రాసెస్ మీద ప్రభుత్వాలు మారుతూ ఉన్నా అది కంటిన్యూ చేసుకుంటూ పోతే అవే పని అంటే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ఇంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పే పద్ధతి. మరి ఇప్పుడు 50,000 కోట్లలో పూర్తి చేసేస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మీరేమో 1,00,000 కోట్లు అయిపోద్ది అంటున్నారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, విజయవాడ గుంటూరు మధ్యన పెట్టాలి ఇప్పుడు క్యాపిటల్, అలాగే పెట్టాలి అంటే మరి ఈయన చూసుకోకుండా మాట్లాడారా, చూసి మాట్లాడారా నాకు అర్థం కాదు. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. ఆ స్క్రీన్ షాట్లోని ఏముంటుంది, గుంటూరు వీళ్ళు అన్నట్టు విజయవాడ గుంటూరు మధ్యన క్యాపిటల్ ఉండాలంటే బాగుంటుంది అనే మాట మీద మరి అక్కడే కదా ఉంది అమరావతి. అంటే వీళ్ళకి అమరావతి ఎక్కడుందో తెలియదు, ఎక్కడుందో తెలియకుండానే శ్మశానం అనేసారు, నీళ్ళలో మునిగిపోతుంది అనేసారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అమరావతి రైతుల యొక్క ఆగ్రహానికి గురయ్యి పరమ దారుణంగా ఓడిపోయారు. ఆ ఓటమిలో నుంచి వచ్చిన రియలైజేషను ఇప్పుడు ఈ మాట మాట్లాడించనమాట. ఇప్పుడు కూడా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మీరు గనక బేసిక్ స్ట్రక్చర్స్ కంప్లీట్ చేయకపోతే, ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యన ఉండాలి తొక్క తోలు భోషణం బల్లిపిల్లి గడ్డ అన్న వ్యక్తులే మళ్ళా రేపు వచ్చి 5 రాజధానులు అంటారు, 13 రాజధానులు అంటారు, 26 రాజధానులు. ముందు బేసిక్ స్ట్రక్చర్ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ప్రజలు కూడా మోసపోవద్దు. వీళ్ళు మళ్ళా వీళ్ళు ఏంటంటారు అమరావతి రాజధానిగా అన్నారు అని మీరు మళ్ళా పప్పులో కానీ ఉప్పులో కానీ కాలు వేయద్దు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అంశాల ప్రకారం సజ్జల భార్గవ రెడ్డి గారు అంటే సజ్జల రామకృష్ణ గారి కొడుకు కూడా మన లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఉన్నాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు జరుగుతున్న వాటిని డైవర్ట్ చేయడానికి, మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కోసం చేస్తున్నటువంటి ఒక పిచ్చి తుగ్లక్ ఐడియా. దీని మీద మీరు పడద్దు. స్టిక్ టు ద కూటమి డెవలప్మెంట్ చేయకపోతే అప్పుడు ఆలోచించండి, ఏమిటి అని ఆలోచించండి. అంతేగాని సగం పూజ చేసి సగం వదిలేశారు, లేకపోతే ఏదేదో అనుకుని మళ్ళీ మీరు వైసీపీ గుట్టలో పడితే లాస్ట్ 5 సంవత్సరాలు అమరావతి మీద వీళ్ళు చేసిన విష ప్రచారము, లేకపోతే దాన్ని నిరాశపరుస్తూ దాన్ని హేళన చేస్తూ చేసిన అంశాలే మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తే జరిగేవి. సో జనాలు జాగ్రత్తగా ఉంటారనుకుంటూ ఇప్పటికైనా తీసుకున్న మాట అంటే ఇచ్చిన మాట మళ్ళా 3వ ఇచ్చిన మాట అంటే ఫస్ట్ క్యాపిటల్ అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అన్నారు. 3వ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట మీద నిలబడుతూ ఒకవేళ మా కర్మకాలి ప్రజల కర్మకాలి వాళ్ళ అదృష్టం బాగుండి అధికారంలోకి వస్తే ఇదే మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ప్రోగ్రెస్ దగ్గర అయితే ఆగిందో అదే ప్రోగ్రెస్ని ఇలా పట్టుకుని పూర్తి చేసి హైదరాబాదు లాంటి సుందరమైన, లేకపోతే బెంగళూరు లాంటి సుందరమైన, లేకపోతే ఢిల్లీ లాంటి అతి సుందరమైన
క్యాపిటల్ని మన ఆంధ్రప్రదేశ్కి కూడా తయారు చేస్తారని భావిస్తూ ఈ వీడియోకి ఇంతే సెలవు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.